గోదావరిఖని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జన్మదిన టీడీపీ మాజీ కార్పొరేషన్ అధ్యక్షుడు కోటగిరి పాపయ్య చంద్రబాబు నాయుడు జన్మదిన కేక్ కట్ చేశారు. అలాగే గోదావరిఖని బస్టాండ్ డిపో పరిధిలోని వెంకటేశ్వర్ల టెంపుల్లో చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యక్ష పూజలు అర్చన జరిపించారు. ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ 75వ జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రజాసేవలో ఇప్పటికీ యువకునిలాగా పాల్గొంటున్నారని అన్నారు. ఆయన పట్టుదల పరిపాలన అభివృద్ధికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని, చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని వారు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 రాష్ట్రాలలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఏదైతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకునిగా ఎన్నో రాజకీయ సంక్షేమాలు వచ్చినా అవన్నిటిని ఎదుర్కొన్న మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆ పార్టీ రథసారథిగా ఉండి ఆనాడు జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని చేతిలోకి తీసుకొని ఈరోజు పార్టీని తన ఒక భుజం మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలుగు ప్రజలు నా వాళ్ళు, చివరికి వారి కోసము నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను తెలుగు ప్రజలకు పనిచేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఈరోజు ఆయన మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం చాలా గర్వకారణము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఆయన జీవితంలో స్ఫూర్తిగా తీసుకొని 75 సంవత్సరాల యువకునిగా 45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంతో 15 ఏళ్ళు అధికారంలో ఉండి అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబు గారు నిలిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సంగపురాజు, టీఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్, ఉండబోయిన ఉదయలు, చిటికల రాజలింగం, నారి అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.